భగవంతుడు శ్రీరాముడు ఎల్లప్పుడూ తన చేతిలో ధరించిన ధనుస్సు పేరేమిటో మీకు తెలుసా? పురాణగాథల ప్రకారం ఆ దివ్యాయుధానికి కోదండం అనే శ్రేష్టమైన నామం ఉంది. కోదండం సాధారణ ధనుస్సు కాదు. దాని తాణం కంపించిన క్షణంలోనే అధర్మశక్తులు గుండెల్లో వణుకు పుట్టేది. జనకపుర స్వయంవరంలో శ్రీరాముడు విరిచినది శివుని పినాకధనుస్సే. కాని రాముడి దైనందిన యుద్ధాలలో ఆయన చేతిలో శాశ్వతంగా వెలిగింది మాత్రం కోదండమే. తాటక సంహారం మొదలుకొని లంకాయుద్ధం వరకు ప్రతి సమరంలోనూ ధర్మానికి విజయం చేకూర్చిన ఆయుధం అదే కోదండం. అయితే కోదండం కేవలం యుద్ధానికి ఉపయోగించిన అస్త్రం మాత్రమే కాదు. అది మర్యాద, ధైర్యం, సత్యనిష్టలకు ప్రతీకగా నిలిచిన దివ్య చిహ్నం. అందుకే శ్రీరాముడు కేవలం పరాక్రమశాలి మాత్రమే కాదు, ధర్మాన్ని ఆచరించి చూపిన ఆదర్శ పురుషుడిగా యుగయుగాలుగా పూజింపబడుతున్నాడు. కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పక రాయండి.